హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్గా పిలవాలి అని అంటే ఆబ్వియస్గా చూశారు కదండి, వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు, మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి. సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీస్ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్, తను తప్ప ఎవ్వరూ చేయలేరు అన్న రేంజ్లో మన ముందుకు తీసుకొచ్చారు. సో చాలామంది ఆడవాళ్ళు మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారు అన్నమాట వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ పర్ఫార్మెన్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ సినిమా నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను. నేను ఈ స్పీచ్కి యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, బట్ నేను ఒక ఫ్లోలో మాట్లాడతాను. అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు క్యారవాన్లో ఉన్నప్పుడు. నేను అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, భాగ్యం అని, మీరు వస్తారా ఒకసారి హైదరాబాద్కి అని పిలిచారు. ఐ వాజ్ లైక్ ఓకే సార్ వస్తాను, కానీ ఏంటి అంటే లేదు ఒక లుక్ టెస్ట్ చేయాలి, ఐ వాంట్ సీ హౌ యూ లుక్ అంటే నాకు ఒక ఐడియా వస్తుంది అంటే. దెన్ ఐ కేమ్ హియర్. ఆయన గెటప్ వేసి హీ సెడ్ ఓకే ఒక 2 డైలాగ్స్ చెప్పు అన్నారు. సో గోదావరి స్లాంగ్ ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడాను. ఐ డోంట్ రిమెంబర్ ఏం డైలాగ్ అని. సో దెన్ ఇమీడియట్లీ హీ సెడ్ మీరే నా భాగ్యం అండ్ ఈ సినిమాలో యు గోనా బీ దేర్ అనేసి. నా కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ వాజ్ లైక్, యాక్చువల్లీ నేను చేసిన దాంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. బికాస్ నేను చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్, చాలా ఎమోషనల్ రోల్స్ చేశాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ఏం పేరు వచ్చినా కూడా ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన చెప్పింది ఒక 10-20% చేస్తుంటే, యాక్చువల్గా 100% చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఐ థింక్ క్యారెక్టర్ సెట్ అవడానికే ఒక 5-6 days అయ్యింది. సో అనిల్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అనిల్ గారు మీకు ఈ 8 సినిమాలే బ్లాక్ బస్టర్ కాదు, మీరు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. బికాజ్ యూఆర్ సచ్ అ టాలెంటెడ్
పర్సన్, నాట్ ఓన్లీ దట్ యువర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా అవి బ్లాక్ బస్టరే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ మీకు ఆ బర్డన్ ఉంటుంది. సంక్రాంతి 1, 2, 3 అలాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంక్రాంతి నెక్స్ట్ ఇయర్ అందరూ థియేటర్కి రావాలని ఎదురు చూస్తున్నారు. సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, మీనాక్షి కూడా చాలా అద్భుతమైన ఒక కో-స్టార్ ఈ సినిమాలో. షీఈస్ సచ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి. సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్, నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்க இல்லை, ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్. దిస్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే, 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఈజ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ us సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు, లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా, డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. And thank you Venki sir, thank you for everything. Thank you everyone, media, press, మా సినిమాని ఇంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. I'll never forget this. Okay, భాగ్యం is always special to me. Thank you. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ, నవ్వుతూ, డాన్సులు చేస్తూ